పిల్లి పిల్లే, పులి పులే, కుక్క కుక్కే, నక్క నక్కే. అబ్బో మాకు తెలదా మరి అని మీరు అనుకుంటున్నారు కదా. ఎందుకంటున్నానంటే పిల్లిగా పుట్టిన వ్యక్తి పులిగా మారనుకోకూడదు. బెస్ట్ పిల్లిగా మారడం ఎలాగో తెలుసుకోవాలి. ర్యాట్ రేస్ అంటే అర్థం ర్యాట్ వెళ్ళి క్యాట్ తోటి పోటీ పడడం కాదు, ర్యాట్ తన ర్యాట్లలో బెస్ట్ ర్యాట్ అవ్వడం అలా తెలుసుకోవడం. అప్పుడు మీకు డౌట్ రావాలి, అదేంటి సార్ అలాగైతే ఎప్పటికీ నేను అలాగే ఉండిపోతాను కదా. కాదు, డెవలప్మెంట్ అనేది 3 స్టేజ్లో జరుగుతుంది. 1, నువ్వు నీ తోటి వారితో పోటీ పడడం. 2, నీ అవతలి వారితో పోటీ పడటం. 3, నీతో నువ్వు పోటీ పడటం. ఇందాక నేను పులి పులి పిల్లి పిల్లి చెప్పాను చూడండి, అది తోటి వారితో పడే పోటీ. హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా జరిగింది? ఒక ఏకకణ జీవి అంటే యూనిసెల్యులార్, తర్వాత మల్టీ సెల్యులార్ అయింది. ఆ తర్వాత అంటే మనకి జలచరాలని, భూచరాలని, ఉభయచరాలని ఇలా అలా వచ్చినాయి. హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా జరిగింది? మనం క్రమక్రమ అయితే ఇది కొంతమంది నమ్మరు, నమ్ముతారు. ఆ సిద్ధాంతాలు డార్విన్ కాదా ఇది నేను మాట్లాడలేదు. ఇంతవరకు నా నాలెడ్జ్ ఆంథ్రోపాలజీ చెప్పే పాయింట్స్ మాట్లాడుతున్నాను నేను. ఎలా చేస్తాం మీరు చెప్పండి. సింపుల్. మానవుడు ఎలా ఎదిగాడు? మొదటి రోజునే సెల్ ఫోన్తో పుట్టాడా? మొదటి రోజునే చాట్ జీపీటీతో పుట్టాడా? యూట్యూబ్తో పుట్టాడా? కాదే. కొన్ని వేల సంవత్సరాల కిందట మానవుడు ఎలా ఉన్నాడు? అంతకన్నా ముందు ఎలా ఉండి ఉంటాడు? ఇప్పుడు చెప్పండి, ఎండ్ పాయింట్ ఏంటి? మీరైనా నేనైనా ఎదగడం అనే దానికి సంబంధించి నేను పిల్లి పిల్లే పులి పులి అంటే పిల్లి పులి అవ్వదని కాదు, ముందు నువ్వు బెస్ట్ పిల్లై అక్కడి నుంచే. అంటే నువ్వు సింపుల్ చెప్పాలంటే నీ తోటి వారితోటి యుద్ధం చేసి బెస్ట్ అన్నావు. ఆ తద్దిగా కొంచెం అర్థమని చెప్తాను. ఒక స్కూల్లో 10th క్లాస్కి 4 సెక్షన్స్ ఉన్నాయనుకుందాం. ముందు నువ్వు నీ సెక్షన్లో ఫస్ట్ రా, తర్వాత సెక్షన్లన్నింటినీ కలిపిన వాటితో ఫస్ట్ రా, ఆ తర్వాత స్కూల్కే ఫస్ట్ రా, ఆ తర్వాత స్కూళ్ళకే ఫస్ట్ రా, ఆ తర్వాత జిల్లాలకే ఫస్ట్ రా. అలా 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 ఒకటి మాట చెప్పాలంటే ఫస్ట్ 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 అర్థమైంది అనుకుంటా. అంతే. సింపుల్ చెప్పాలంటే ముందు గల్లీలో గెలిచి ఆ తర్వాత ఢిల్లీ దాకా ఎదుగు అని చెప్పే ప్రయత్నం చేయడం. గల్లీలోకి ఉండిపోకు, ఇక్కడ గెలవకుండా ఉట్టికి ఎగరకుండా స్వర్గానికి ఎగరొద్దని చెప్తాను. ఇవన్నీ జరగాలంటే ఒకటి జరగలేదు, ఏంటంటే నీతో నువ్వు పోటీ పడాలి. పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం. ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.